హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? టెడీ హ్యాపీకి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా! సో, ఇదొచ్చేసి సెకండ్ డే. చెప్పాను కదా! టెడీకి నేను 5:30కి లేపేస్తా ఉన్నాను. ఇంక పాపం 5:30 అంటే అలా చేసి 5:40, 5:45 అలా లేస్తది. ఇంకా ఈ వెదర్‌కి పొద్దున్నే లేయాలంటే అసలు అవ్వదు. ఎంత మత్తుగా ఉంటుందో. అయినా పాపం లేసి చదువుకుంటా ఉంది. ఇంకా మీరు న్యూస్ చూస్తున్నారా? వాయనాడ్‌కెళ్ళాం మేము అని చెప్పి మా మమ్మీ, డ్యాడీ వాళ్ళతో వెళ్ళాను. నా బర్త్‌డే చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ బర్త్‌డే. అది ఇప్పుడు ఎలా ఉందంటే వాయనాడ్ అసలు ఇది వాయనాడేనా అనిపిస్తుంది. న్యూస్‌లో చూస్తుంటే ఎంత బాధగా ఉందో. నా ఫేవరెట్ ప్లేస్ ఎంత నచ్చేసిందో నాకు ఆ ప్లేస్. అలాంటిది ఇప్పుడు అసలు ఒక్కొక్క ఊరు గురించి చెప్తా ఉంటే వాయనాడ్‌లో ఎట్లున్నాయంటే పాపం అంతమంది చనిపోయారు. అన్ని డెడ్ బాడీస్ దొరుకుతున్నాయి. కొన్ని దొరకడం లేదా. అసలు ఎందుకులేండి. నాకు ఎంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తున్నారు. "అక్క ఈ వర్షాలు ఎక్కడికి వెళ్ళకండి అక్క. వాయనాడ్‌కి అసలు వెళ్ళకండి అక్క. ఇలా అయిపోయింది చూసారా అక్క. మీరు లాస్ట్ టైం వెళ్ళారు కదా" అనేసి. ఇచ్చారా నాన్న తండ్రి ఫోటో తీ బుజ్జు. రావబ్బా టైం అయిపోయింది నాకు. సుదర్శన్కి ఆఫీస్ ఉందనుకోండి భలే రెడీ అయిపోతాడు. భలే ఏదో ఏమంటారు స్కూల్కి వెళ్తున్నట్టు రెడీ అవుతాడు. బాయ్. వాటర్ ఫుల్గా తాగుతా ఉన్నా బుజ్జు, డీహైడ్రేట్ అవుతున్నా. తొందరగా రావబ్బా. బాయ్ బాయ్. అంటాడు ఆఫీస్కి అసలు బుద్ధే కావడం లేదు బుజ్జు. అసలు ఏంటో ఎందుకు వెళ్ళాలో ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది అంటాడు. ఏమంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు అయిపోయాలా. ఇంకా నేను 1 అవర్ అని చెప్పేసి వెళ్తాను యోగా క్లాస్కి. అది 1.5 hours అయిపోతుంది. ఇంకా వచ్చిన తర్వాత భలే ఆకలేస్తుంది. ఇంకా చపాతీ చేసుకొని తింటున్నాను. మళ్ళీ మీగడ స్టోర్ చేసుకుంటూ ఉన్నాను కదా, ఈ డబ్బాకి అయింది. ఈసారి కొద్దిగా అయినప్పుడే చేసేసుకుందాం అనేసి డిసైడ్ అయిపోయాను. లాస్ట్ టైం లాగా దండిగా అయ్యేంత వరకు ఉండకూడదు అనేసి. ఇంకా ఈసారి ఏమంటే లాస్ట్ టైంలో కామెంట్స్లో చాలా మంది ఐస్ క్యూబ్స్ వేయాషా, వాటర్ వేయాషా, అంతే బాగా వచ్చేస్తుంది మిక్సీలో వేసేసేయి అట్లా అనేసి చెప్పున్నారు. సో వాళ్ళు అలా చాలా మంది చెప్పారు కదా, అట్లానే చేద్దాం ఈసారి అనేసి అలాగే ఆ ప్రాసెస్ చేసుకుంటున్నాను. ఇంకా నేను లాస్ట్ బ్లాగ్ లో మీకు మిల్క్ మార్చాడు మా సుదర్శన్ అని చెప్పేసి బాటిల్ మిల్క్ చూపించాను కదా. యాక్చువల్గా నిన్న నాకు ఒకరు కామెంట్స్లో పెట్టారు ఏమంటే ఆశా ఆ మిల్క్ చాలా మంది యూజ్ చేస్తున్నారు, అంబానీ, అమితాబ్ బచ్చన్ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు, అది ఎలా ఉందో చెప్పు నెక్స్ట్ టైం, కాస్ట్ కూడా చెప్పు నాకు అనేసి పెట్టారు. నాకు అసలు అలా ఏమీ అనిపించలేదు. అది అంబానీ వాళ్ళు అదే యూజ్ చేస్తారు, దాని తర్వాత అమితాబ్ బచ్చన్ వాళ్ళు కూడా అదే యూజ్ చేస్తారు ఆ మిల్కే అనేసి నాకు అసలు తెలియదు. అవునా అనిపించింది తను కమెంట్ చదవగానే. దాని తర్వాత ఏమంటే నిజంగా చెప్తున్నాను, ఆ మిల్క్ మాత్రం బాగుంది, టేస్ట్ బాగానే ఉంది. కాకపోతే మీగడ రావడం లేదు. నాకు మీగడ వస్తే నాకు చాలా ఇష్టంగా ఉండింది అనమాట. ఆ మీగడే రావట్లేదు, ఇలా మీగడ రావట్లేదు. నేను ఇంకొక మిల్క్ ప్యాకెట్ చూపించాను కదా అక్షయకల్ప, సో వాటికైతే ఇలా మీగడ వస్తూ ఉంది. మీగడ వస్తే మంచిది కదా, అంటే మీగడ రాకూడదు బుజ్జు, అదే మంచిది అన్నాడు సుదర్శన్. సో అది కూడా మంచిదే, కానీ మీగడ అంటే ఫ్రిడ్జ్లో పెట్టామంటే మీగడ అలా ఫామ్ అవుతుంది. సో ఇలా గీ చేసుకోవచ్చు, ఆ బటర్ చేసుకొని పిల్లలకి బ్రెడ్కి అట్లా స్ప్రెడ్ చేసి ఇచ్చామంటే తింటారు, టేస్టీగా బాగుంటుంది. హోమ్ మేడ్ బటర్, హోమ్ మేడ్ గీ ఉంటుంది కదా ఇట్లా అనేసి నాకు ఆ మిల్కే నచ్చుతూ ఉంది. ఈవెన్ నాకు టీ చేసినా కాఫీ చేసినా ఆ టేస్టే నచ్చుతూ ఉంది అనమాట. ఈ మిల్క్ వచ్చిన తర్వాత నుండి ఏమంటే ఇదేం నేమో ప్రైడ్ ఆఫ్ కౌస్ ఏదో ఉంది ఆ నేమ్. సో ఆ మిల్క్ ఏమంటే నాకు అప్పటి నుండి నచ్చడం లేదన్నమాట. ఒక రకంగా ఉంది, తిట్టుకుంటానే ఉన్నాను సుదర్శన్ని. అది ప్రైస్ ఏమో నేను అడగలేదు సుదర్శన్ని, ఈసారి కనుక్కొని చెప్తాను. ఇంకా ఈ గీలో ఈసారి నేను మళ్ళీ కరివేపాకే వేసాను. యాక్చువల్గా ఈసారి నేను సిన్నమన్ వేద్దాము, ఆ ఫ్లేవర్ తెచ్చుకుందాము అనేసి అనుకున్నాను. కానీ అది ఎలా ఉంటుందో ఏంటో, మళ్ళీ తినకపోతే అది వేస్ట్ అయిపోతుంది అలా అనిపించింది. అందుకని మళ్ళీ కరివేపాకే వేసాను. ఈసారి కరివేపాకు వేసిన తర్వాత ఎంత మంచి స్మెల్ వస్తూ ఉండిందో, చాలా బాగుండింది. ఇంకా లాస్ట్ టైం అంతా రాలేదని చెప్పాను కదా, ఇంకా కొద్దిగా ఎక్కువ వేసి ఉండాలేమో. ఈసారి కొంచెం ఎక్కువ వేసాను కరివేపాకు. సో ఆ ఫ్లేవర్ కొంచెం ఇప్పుడు అన్నంలో కలుపుకొని తింటుంటే కూడా వేడి అన్నంలో వేసుకుంటా ఉంటే ఆ స్మెల్ రావడం అలా అనిపించింది. సో ఇంత వచ్చిందనమాట. అప్పుడు నేను గీ చేసుకున్నాను అనేసి చూపించున్నాను కదా, అది వచ్చేసింది, కొద్దిగా ఉంది అయిపోతుంది. ఇంతలో మళ్ళీ వచ్చింది అనమాట గీ. కానీ ఇంకా ఈసారి మాత్రం రాదు, ఎందుకంటే ఆ వైట్ కలర్ కాదు, కొత్త మిల్క్ తెప్పించుకుంటున్నాం కదా. నిజంగా అది వైట్గా ఉందన్నమాట. ఈ అక్షయకల్ప మిల్క్ వచ్చేసి కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది, అదేమో ప్యూర్ వైట్గా ఉంటుంది. ఎందుకు అలా ఉందో తెలియదు, డిఫరెన్స్ ఏమో తెలియలేదు. అలా గీ చేసేసుకున్నాను. దాని తర్వాత ఓట్స్ నానబెట్టాను దోశకి. వర్షం అంటే ఇష్టము, ఇలాంటి వెదర్ అంటే చాలా ఇష్టము, ఇలా దీంట్లో వెళ్ళాలంటే ఇష్టం, కానీ తడవాలంటే ఇష్టం ఉండదని చెప్తుంటాను.
కానీ ఇప్పుడేమంటే వాయనాడ్ని చూసి భయమేస్తూ ఉంది అసలు. అయ్యో పాపమే అనిపిస్తూ ఉంది, ఎంతమంది సఫర్ అవుతున్నారే అనిపించింది అసలు. మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో వర్షాలు తడవకండి, వర్షాలు మేము ట్రిప్స్కి వెళ్ళకండి. నేనైతే డిసైడ్ అయిపోయాము ఈసారి ఎక్కడికి వెళ్ళకూడదు ఇట్లా అనేసి. ఇంకోటి ఏమంటే వాయనాడులో కొందరు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్, నాకు అప్పుడు వెళ్ళినప్పుడు కామెంట్స్ పెట్టున్నారనమాట, మేము మాది వాయనాడే ఆశ, ఒక మాట చెప్పుండొచ్చు కదా అనేసి. వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఏంటో అనేసి అనుకున్నాను నేను ఆ న్యూస్ చూడగానే. అందరూ సేఫ్గా ఉండాలి అనేసి అదే కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూసారా ఈ బాల్కనీలో ఏమంటే సన్నజాజుల చెట్టు కొనుక్కున్నాను చెప్పాను కదా, అది ఇక్కడ పెట్టుకున్నాను. ఇలా తీగలాగా వస్తూ ఉంది. సో ఇక్కడ అంతా ఒక షెడ్ లాగా వేసుకొని ఉంటాం, ఇక్కడ అల్లుకుంటా ఉంటే బాగుంటుందని. ఇంకా వాసవి చిన్న ప్లాంట్ ఏమంటే రెయిన్ వాటర్ పడే దగ్గర పెట్టే ఆశ, ఫ్లవర్స్ వస్తాయి అని అలానే పెట్టాను కానీ రాలేదు. అప్పుడు ఒకటి వచ్చింది ఫ్లవర్, చూపించాను కదా మీకు. దెన్ ఇక్కడ ఏమంటే స్పెషల్ బగారా రైస్ చేశాను, హైదరాబాద్ స్పెషల్, తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చేశాను. తర్వాత అదేమది రసం చేశాను, వైట్ రైస్ చేశాను, మళ్ళీ నాటుకోడి చికెన్ ఉడుకుతా ఉంది, ఇంకా కర్డ్ తెప్పించుకున్నాము. ఇంకా నాటుకోడి చికెన్ మాత్రం మా సుదర్శనే చేశాడు. ఇప్పుడు ఎందుకు ఆశ ఈ స్పెషల్స్ అనుకుంటున్నారా, మా అత్తయ్య వాళ్ళు వచ్చారు, నిజంగా అసలు అనుకోలేదు వస్తారనేసి. సో వచ్చేసరికి ఎంత హ్యాపీ వేసిందో, వద్దామా లేదా అనుకుంటూ అలా వచ్చేసారు. ఇంకా ఇవేమంటే మా సునీల్ పంపించాను టెడ్డీ హ్యాపీ కోసము. శిరీష 19 రోజులు ఉడిందంట అత్త. ఆ టెడ్డీ అక్కడే పడుకుంటుందా సాగర్? రే సడన్ గా ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు కదా, మొన్న అబ్బు వచ్చాడని చెప్పేసి బ్లాగ్ పెట్టాను కదా. సో అప్పుడు అబ్బుకి చెప్పామన్నమాట, ఈసారి వచ్చేటప్పుడు అంటే మళ్ళీ వస్తాం, తిరుపతికి వెళ్ళిపోయి ఆ రోజే నెక్స్ట్ డే మళ్ళీ వస్తామని చెప్పున్నారు. సో అప్పుడేమంటే వచ్చేటప్పుడు అత్తను తీసుకోరా అబ్బు అనేసి అడిగాను అనమాట నేను సుదర్శన్. ఇంకా అసలు ఆంటీకి తెలియదు వాళ్ళు వచ్చేది, ఆంటీ ఆ రోజే వచ్చేసి ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే వస్తాం మేము మళ్ళీ వెళ్ళి జనార్దన్ అంకుల్ అంటే అబ్బు వాళ్ళ డాడీని తీసుకొని వస్తాము కాలేజ్ అంటే ఇక్కడ కోర్స్ జాయిన్ అవుతున్నాం అనమాట. అబ్బోడు బెంగళూరులో జావా ట్రైనింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాడు. సో దానికనేసి ఇక్కడ జాయిన్ అవ్వడానికి వస్తున్నాను. ఇంకా ఈసారి వచ్చినప్పుడు డాడీని తీసుకొస్తాను అనేసి అనున్నాడు అనమాట. సో అట్లా అప్పుడు ఆంటీని తీసుకోరా అబ్బు అనేసి అన్నాను. సో ఇంకా ఆంటీ ఇంకా బయలుదేరేటప్పుడు నేనేమంటే ఆంటీ శిరీష కూడా తీసుకోరన్న ఆంటీ ఎక్కడికి రాదు కదా ఇప్పుడు అట్లా అనేసి చాలులో అయిపోయింది వచ్చి అనేసి అన్నాను. సరే అనేసి శిరీషాని కూడా తీసుకొచ్చారు ఆంటీ. ఇంకా ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉండాలి. ఇంకా రూబీకి ఫిజ్గాడికి స్కూల్స్ ఉంటాయి, ఇది మిడిల్ ఆఫ్ ద వీక్ అనమాట. సో అలా స్కూల్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళు రాలేరు మోహన వాళ్ళు, అందుకే ఇంకా ఆంటీ శిరీష వచ్చారు. ఇంకా ఇంతకు అసలు జనార్దన్ అంకుల్ రాలేదు, అంకుల్ వస్తారేమో అనుకున్నాను, రాలేదు. ఇంకా హారిక వచ్చింది, సాగర్ వచ్చున్నారు. ఇన్స్టిట్యూట్ దగ్గరే పీజీ చూసుకున్నాడు అబ్బోడు. సో అక్కడ జాయిన్ అవ్వడానికి బట్టలని పెట్టేసేయడానికి వెళ్తున్నారు, బైక్ తీసుకొని వెళ్దామనేసి వెళ్తూ ఉన్నారు. జాగ్రత్త అబ్బు, తొందరగా వచ్చేయండి. అమ్మ శుభోలాగా బజ్జ ఉంది. ఇప్పుడే తెచ్చినట్టు పిండి పోసి పెట్టుకోవడమ్మా, డబ్బాలతో గీసి పెట్టుకుంది. హారికమ్మ ఒక్కొక్కరు తర్వాత డ్యూటీ తీసుకుంటున్నారు కదా. ఫస్ట్ నువ్వు డ్యూటీ చూసుకుంటున్నావు ఇంటికాడ, సాగరు అన్న ఎవరు లేరు, నువ్వు వచ్చేసావు, అన్న వెళ్ళాడు, అన్న డ్యూటీ చూసుకున్నాడు. ఇప్పుడు అన్న వెళ్ళిపోయాడు, సాగర్ గాడు అన్ని రెస్పాన్సిబిలిటీస్. నువ్వు వస్తాడు కదా అట్లా కాదు, ఇంటికి అంటాడు కదా రోజు నైట్ ఓడాడు, ఇంకా వాడికే అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇంటికాడ నువ్వే చూసుకోవాలన్నా. కూర్చోరా ఎన్ని కోడ్స్ ఉన్నాయి ఎందుకు ఇవన్నీ నీవే ఎక్కువ ఉన్నాయి. లీడర్ బ్యాడ్ ఉండు సాగర్, నీకు బ్యాడ్ చేస్తుంది. రే ఏ బాగా పెట్టు, కావాలని ఇలా చేస్తుంది. గేమ్ రాని సాగర్ మామ గెలిచాడంట.
వెయ్యిరా మంచిగా పట్టుకొని అమ్మ బొబ్బలాడే పట్టుకున్నా జరుగురా కనిపించట్లేదు నాకు వీళ్ళు. టీ పెట్టావా తాగుతాను. క్లాప్స్ 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 ఏ క్లాప్స్. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. ఏమంటే హారిక సాగర్ వచ్చేసరికి ఇంకా హ్యాపీ. వాళ్ళకి అవ్వ వస్తుంది అనుకుంటూ ఉన్నారు. ఇంతలో హారిక సాగర్కి వచ్చేసరికి ఇంకా హ్యాపీ. వీళ్ళకి ఈరోజు ఎగ్జామ్ రాసేసి వచ్చేసిన తర్వాత వచ్చారనమాట హారిక వాళ్ళు. అంటే 4:30 అలా వచ్చారు ఇంటికి. ఈ రూమ్లో ఉండేటివన్నీ చూపించుకుంటా ఉన్నారు సాగర్కి, అబ్బుకి. అబ్బు కాదు హారికకి. అబ్బోడు వెళ్ళున్నారు కదా, ఇంకా రాలేదు. సతీష్ అబ్బు వెళ్ళున్నారు ఇన్స్టిట్యూట్ కాదు పీజీ దగ్గరికి. ఏంటో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఇంకా మోహన కూడా వచ్చి ఉంటే బాగుండేదే అనిపిస్తూ ఉండింది. ఇంకా నేను శిరీష ఇంకా టీ పెట్టమన్నారు సుదర్శన్. సో టీ పెడతా ఉన్నాను. ఆంటీ చూసారా టీ అడుగుతా ఉంటే సుదర్శన్ ఈ లోపలే శిరీష 2 times టీ తాగు ఉంటుందంట చెప్తా ఉంది ఆంటీ. ఏమంటే నిజంగా ఈ మధ్య శిరీష ఎక్కువ టీ తాగుతా ఉందంట. మోహన ఇంతకుముందు ఎక్కువ తాగేది, ఇప్పుడు శిరీష తీసుకుంటుంది. ఇంకా శిరీషకి అదే చెప్పాను, శిరీష నువ్వు టీ తాగొద్దు, టీ మానేసే కంప్లీట్గా. అసలు నీకు అంత అంటే పాలు తాగే అలవాటు కూడా ఉంది శిరీషకి, సో పాలు తాగు అనేసి అన్నాను. కాఫీ అంటే ఇష్టము కానీ కాఫీ తాగితే పడదు, డాక్టర్స్ తాగొద్దు అంటారు కదా, అందుకనేసి ఇంకా నేనేం కాఫీ గురించి ఏం చెప్పలేదు. తనకి ఇష్టంగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తాగుతూ ఉంటుంది. ఇంకా సాగర్కి ఏమంటే పాలు ఇచ్చాను. ఏమంటే వీళ్ళకి పౌడర్ బోర్న్విటా చేస్తున్నాను కదా, అది మిక్స్ చేసి ఇచ్చాను. ఎలా ఉందో అడగాలి. ఎలా ఉందిరా సాగర్ అని అడిగితే షుగర్ తక్కువ ఉంది అక్క అనేసి అన్నాడు. ఫోన్ చేస్తున్నాడు వాడేనా ఆఫీసు మెసేజ్ పెట్టారు, అది నాకు అర్థం కాలేదురా. నిజంగా మళ్ళా క్లియర్గా చెప్పు మెసేజ్. నాకు ఇంకా ఫిజ్గాడు రూబీ స్కూల్కి వెళ్ళున్నారు. అప్పుడు బయలుదేరేసి వచ్చారనమాట ఆంటీ వాళ్ళు. అలా ఇలా చేసి మార్నింగే బయలుదేరాల్సింది, అలా లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు లేనప్పుడు వచ్చేసరికి వాళ్ళు రాలేదు. లేకపోతే మా ఫిజ్గాడు కింద పడి దొరలాడు ఉంటాడు, నేను వస్తా అనేసి. సో అలా ఇంకా వెంటనే ఫోన్ చేస్తున్నాడు స్కూల్ నుండి ఇంటికి రాగానే. అబ్బు సేమ్ అక్కడ తిరుపతిలో కూడా అంతే అబ్బు, నాకు అన్నం కలిపి ఇంతే ర్యాక్ అబ్బు. అక్కకి 2 ర్యాకులు, పొట్టికి 2 ర్యాకులు, డాడీకి 2 ర్యాకులు. ఈ పైన ఈ కింద ఇవన్నీ కూడా అక్క సేమ్ నా అన్న అంటారు కదా. అబ్బు వీళ్ళది కూడా అంతే అబ్బు. ఒక ర్యాకే సపోర్ట్ మొత్తం మీదే కదా. అవును ఒక ర్యాకే. నీ కార్యక్రమం 2 ర్యాక్స్ ఆ సుదర్శన్తో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతా ఉంది ఈ ర్యాకుల్ గోల. ఇంకా పాపం టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, ఇంకా ట్యూషన్ టెడ్డీది అయిపోయింది. ఇంకా హ్యాపీకి కూడా ట్యూషన్ ఇంకా ఈ రూమ్లోనే తీసుకోమని చెప్పేసరికి ఇక్కడే తీసుకుంటా ఉంది. ఏమంటే కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంలోనే పాపం ఆంటీ వాళ్ళందరూ వచ్చేసరికి పాపం టెన్షన్ పడుతున్నారు. ఇంకా ఎలా రాస్తారో ఏంటో ఎగ్జామ్ అంటా ఉండింది. టెడ్డా కట్టాన్స్ వేసాయి, టెడ్డా ఆ కట్టాన్స్ వేసాయి. మహారాజా బాగుండదు రే, పిల్లలు చూసి. మహారాజా సూపర్ ఫిలిం, కాకపోతే పిల్లలు చూస్తే పాపం వాళ్ళకి నచ్చదు, అంటే చూడకూడదు, అందుకనేసి ఇంకా అలా అన్నాను. అంటే సాగర్ పిల్లోడు కాదు, చూడొచ్చు, కానీ నేను ఆ టెడ్డీ హ్యాపీ ఎలాగో అలా చెప్పేశారనమాట. మా సాగర్ గారు చాలా పెద్దోడు అయిపోయాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. ఇంకా అదే కాలేజ్ స్టార్టింగ్ అనమాట ఇది. సరే వచ్చేసి వెళ్దాము, మళ్ళీ ఎప్పుడు వస్తాడు అనేసి ఇంకా వచ్చున్నాడు ఇక్కడికి. నిన్నటి వ్లాగ్లో అబ్బోని చూపించాం కదా, అబ్బోడు ఫస్ట్ టైం రావడం, అబ్బోడు సతీష్ ఇద్దరు ఫస్ట్ టైం రావడం ఇక్కడ ఇంటికి. ఇప్పుడు సాగర్ గారు ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఇంకా ఆంటీ ఏమంటే వెజిటేబుల్స్ తెచ్చారు. ఇంకా సినిమా చూస్తూ ఉంటే ఆంటీకి పాప మనసంతా వెజిటేబుల్స్ పైనే ఉంది. అవన్నీ తీసుకొని సర్దేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అమ్మా పాడైపోతాయి అని చెప్తూనే ఉన్నారు. కొంతసేపు ఆంటీ అంటే వినలేదు, చెప్తూనే ఉన్నారు. సరే అనేసి ఇంకా లేసి వచ్చాము నేను శిరీష. రాక నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి వచ్చింది శిరీష. ఇంకా ఆంటీ అయితే పచ్చిమిరపకాయలు తెచ్చారు. ఒక్కొక్కటి ఎంతెంత పొడుగా ఉందో అసలు, అన్ని పచ్చిమిరపకాయలు, దాంట్లో మంచి ఫ్రెష్ అల్లం తెచ్చారు. అబ్బా అల్లం తెల్లగడ్డ మసాలా కొట్టుకోవాలి అనేసి అనుకున్నాను. కాకరకాయలు తెచ్చారు, ఇది సుదర్శనం కోసం తెచ్చి ఉంటారు కాకరకాయలు. ఇంకా సాంబార్కి వంకాయలు, అది ముల్లంగి, తర్వాత మ్యాంగోస్ తెచ్చారు. ఇంకా ఇది టొమాటో ఊరగాయ ఆంటీ చేసుకుంటా ఉంటారు కదా, అది తెచ్చారు. ఇంకా ఇది చెట్లోది ఫ్రెష్ కరివేపాకు, ఇంకా మునగాకు. అబ్బా ఎంత బాగుందో తెలుసా, ఎంత లేతగా ఉందో మునగాకు అయితే అసలు. ఇంకా మునగాకు లాస్ట్ టైం తెచ్చుకుందాం అనుకుని తెచ్చుకోలేదు, ఈసారి తెచ్చిచ్చారు ఆంటీ. ఇంకా నా ఫేవరెట్ చామగడ్డలు, ఇంకా టొమాటోస్. అప్పుడైతే అసలు చాలా కాస్ట్లీ ఉన్నాయి టొమాటోస్, ఆంటీ ఎట్లా తెచ్చిచ్చారు. ఇంకా లెమన్స్, ఇంకా దొండకాయలు సుదర్శన్కి, బీరకాయలు, ఇంకా మునక్కాయలు అయితే భలే ఉంటాయి చెట్లు మునక్కాయలు.
ఇంకా అన్ని తీసుకొస్తే ఇంకా ఎక్కడ సర్ది పెట్టేదక్క అనేసి అంటా ఉండింది శిరీష. ఇంకా ఈ బాక్సెస్లో పెట్టేసేసి అంటే ఎక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు ఈ బాక్సెస్లో పెట్టుకుంటాను. కొద్దిగా అంటే నేను స్టవ్ పక్కనే పెట్టేస్తూ ఉంటాను, ఆనియన్, పొటాటో, తెల్లగడ్డలు అట్లాంటివి. సో ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా అనేసి ఈ బాక్సెస్లో పెట్టు శిరీష అని చెప్తే ఇంకా అవి పెడతా ఉంది. ఇంకా ఈ మునక్కాయలు అనుకోండి బయటే పెట్టేసామంటే ఎండిపోతాయి, అందుకని కట్ చేసేసామనుకోండి, కట్ చేసేసి కవర్లో పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నైట్ డిన్నర్కి రెడీ చేసేసుకుందాము అనేసి అనుకొని ఇంకా స్టార్ట్ చేశాను. ఆంటీ ఏమంటే మునగాకేసి పప్పు చేయమ్మా బాగుంటుంది అన్నారు. సో అందుకనేసి ఇంకా మునగాకు పప్పు చేశాను. ఒక్కసారేమో చేస్తున్నాను, ఇది సెకండ్ టైం. నాకు మునగాకు పప్పు చేయాలంటే కొంచెం భయం, ఏమంటే ఎక్కువ వేస్తే చేదుగా అయిపోతుందేమో అన్నట్టుగా అనుకుంటాను. సో కొంచెం లిమిట్గా వేశాను. ఇంకా మునగాకు పప్పు మాత్రం చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉండింది. ఇంకా ఆంటీ ఉన్నప్పుడు నాకు ఏదైనా కర్రీస్ ఏదైనా చేయాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఏమంటే నా కర్రీస్లో ఆంటీ తినే అంత ఉప్పు, ఆంటీ తినే అంత కారము, అంత పులుపు అంత ఉండదు. ఎలా తింటారో ఏంటో, నచ్చుతుందో నచ్చదు. అప్పుడు చాలా ఎక్కువ వేస్తూ ఉంటాను. నేను నార్మల్గా వేసేదానికంటే ఎక్కువ వేస్తూ ఉంటాను. కానీ ఆంటీ ఏమంటే అంత ఇష్టంగా తినట్లేదే అని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ బాగుందా ఆంటీ అంటే బాగుందమ్మా బాగుంది అంటారు, కానీ నాకు అర్థమైపోతుంది ఆంటీకి పాపం నచ్చలేదు అనేసి. నేను కొంచెం బిజీగా ఉండేసరికి హ్యాపీని వీడియో తీరా అనేసి అందరినీ తీరా, అందరు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి తీసుకొని రారా అని చెప్పాను. ఫస్ట్ నాకు తీసింది, దాని తర్వాత ఇక్కడ సుదర్శన్కి దగ్గరుండి తీయాలంట. సుదర్శన్ ఏం చేస్తున్నారు అది కనిపించడం లేదంట. మళ్ళీ ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంది శిరీషాని తీయడానికి. ఇంకా అలాగే టెడ్డీ కూడా అదే రూమ్లో చదువుకుంటా ఉంది. సో ఇక్కడ పాపం వాడికి నెక్స్ట్ ఏదో ఎగ్జామ్, మ్యాథ్స్ ఎగ్జామ్ ఏదో ఎగ్జామ్ పాపం వాడికి. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఎగ్జామ్స్ టైంలో కరెక్ట్గా మేము తిరుపతికి వెళ్ళాల్సైనా వచ్చి ఉంటుంది. సో అలా వెళ్తూ ఉంటాము. పాపం అప్పటికి వచ్చి ఎగ్జామ్స్ అటెండ్ చేస్తూ ఉంటారు అట్లా. లేదా ఈసారి ఏమైందంటే ఆంటీ వల్లే ఇక్కడికి వచ్చారు. హ్యాపీకి మాత్రం చాలా ఈజీ ఎగ్జామ్, ఇంగ్లీష్ ఎగ్జామ్. సో వాడు ట్యూషన్లో చదివేసుకున్నాడు, మళ్ళీ వాడికి ప్రిపేర్ చేయడం అవసరం లేదు. టెడీకి మాత్రం మ్యాథ్స్ ఎగ్జామ్. సో మళ్ళీ పాపం ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉంది. శిరీష్ అండ్ హారికని హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, టీవీ చూసుకోండి, ఏదైనా ఆడుకోండి అని ఎంతసేపు చెప్పినా వినలేదు. అక్క ఏదైనా చెప్పక్క, ఏదైనా హెల్ప్ చేస్తాము అంటూనే ఉన్నారు. సో ఇంకా హారిక ఏమంటే ఎగ్స్ బాయిల్ చేస్తే ఎగ్ ఫ్రై చేసేద్దాం, ఇట్లా పప్పు ఎగ్స్ ఫ్రై ఇంకా రసం కూడా ఉంది అనుకున్నాను అనమాట. అది ఒలిచిస్తూ ఉండింది. ఇంకా ఆంటీ వాళ్ళు 4:30 ఆ టైంకి వచ్చారు కదా, అప్పుడు తినేసరికి ఆంటీ వాళ్ళకి ఇంకా ఆకలి లేదు అన్నారు. ఇంకా నాకు శిరీషాకి ఆకలేస్తూ ఉండింది. ఇంకా మన ఇద్దరం తినేద్దామా శిరీష అంటే సరే అక్క తినేద్దాము అనేసి అనింది. ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మోహన గురించి మాట్లాడుకుని మోహన కూడా వచ్చుంటే బాగుండేది అట్లా అనేసి. ఇంకా మోహన ఉండింది అనుకోండి, నేను అసలు ఏం అనుకోను, రా మోహన నాకు హెల్ప్ చేద్దు అనేసి పిలిచేస్తాను. కానీ శిరీష ఉందనుకోండి, శిరీష నాకెంతో హారికలాగే అనిపిస్తూ ఉంటుంది, చిన్నపిల్లలాగే అనిపిస్తూ ఉంటుంది. నువ్వు హారిక ఆడుకోండి, పోండి, కూర్చోండి, వెళ్ళి టీవీ చూసుకోండి అలా అనడమే సరిపోయింది నాకు. ఇంకా అబ్బు వాళ్ళైతే మాత్రం రాలేదు. ఇంకా మా సాగర్ గారు అక్కడే టీవీ చూస్తూ పడుకున్నాడు. రే హ్యాపీ హారిక కనిపించట్లేదు, బాగా పడుకోరు హ్యాపీ. రాకూడదనే కదరా అక్కడ లోపల పడుకుంటారు, లేకపోతే చలి. సాగర్ ఎంత టీవీ చూస్తున్నట్టే ఉందా ఆంటీ. సాగర్ ఇంకా ఆంటీ వచ్చారంటే ఆ సోఫాలోనే ఉంటారు. ఆంటీ బెడ్ పైన పడుకోని ఆంటీ కూడా అస్సలు పడుకోరు, ఎందుకో తెలియదు. ఇంకా నాది సుదర్శన్ది ఆ కింద ప్లేస్ అనమాట, ఆంటీ పక్కన పడుకున్నాము. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ ఫర్ ద నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.